తెలుగురాయపురం గ్రామంలో పశువర్ధక శాఖ మరియు రాపూరు ఏఎంసీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ సంబంధిత వ్యాధులపై చికిత్సలు అందించడంతో పాటు ఆడదూడల ఉత్పత్తి కోసం ఆధునిక సెమెన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే పశువులకు సూటి పరీక్షలు నిర్వహించి పోషక ఆహారంతో కూడిన పశుగ్రాసం పెంపకం, పశు సంరక్షణలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి నివారణ చర్యలు వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ఈ శిబిరం ద్వారా రైతులు తమ పశువుల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడంతో పాటు పశు సంపద అభివృద్ధి ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడి గురు జయంతి, మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు చల్లా రఘురామిరెడ్డి, డాక్టర్లు కృష్ణమోహన్, కృష్ణప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ కిషోర్ రెడ్డి, డైరెక్టర్ చిన్నయ్యతో పాటు గ్రామ నాయకులు, ఏఎంసీ సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. దండు పెంచలేదని ఇంకొక ఆయన తోపుకుంటారు. వాళ్ళు కృషి చేసి ఏఎంసీ వాళ్ళతో మాట్లాడి, చైర్మన్తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఏఎంసీ ద్వారా నిధులు తీసుకొని ఇక్కడ మంచి మందులు తీసుకొని వచ్చి వైద్యాధికారులతో మాట్లాడి లోపలే ఉండే వీడియోలు దూడలు ఎట్లా పెంచాలా, గొర్రెలు ఎట్లా చేయాలి, పెద్ద రోడ్లు వేసే తరపున పశు మత్స్య దర్శిని అని చెప్పేసి ఒక బుక్ ఉంది. అంతకుముందు మీ దగ్గర కట్టించుంటారు, ఎవరు చేత ఒక 500 రూపాయలు కడితే 2 ఏళ్లకు వస్తుంది. అది కూడా బుక్ బాగుంది. మీ దగ్గర ఉండే ఏమైనా సక్సెస్ స్టోరీ అయినా మాకు చెప్పండి. మేము ఇది ఈ 2 ఏళ్లకు కాను 32,000 రూపాయలు, 32,900 అది కాకుండా గ్రూప్గా చేసుకుందాం అనుకుంటే, ఈ గ్రూప్గా చేసుకుంటే 5 ఎకరాల వరకు చేసుకోవచ్చు. దానిలో కూడా గడ్డింపు అంటే అన్నది అవన్నీ కూడా మేము వచ్చే సంవత్సరం మనకి కొత్తగా ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ మార్పులు చూసుకొని చేసుకోండి. ఇది ఇవన్నీ మా దగ్గర జరిగేది. ఇంకా మీ తరఫు రెడ్డి గారు, ఇంకా మేకల చెన్నయ్య గారు డైరెక్టరు, ఇంకా 2 డైరెక్టర్లు ఉన్నారు మనకి. దండు పెంచలేదని ఇంకొక ఆయన తోపుకుంటారు. వాళ్ళు కృషి చేసి ఏఎంసీ వాళ్ళతో మాట్లాడి, చైర్మన్తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఏఎంసీ ద్వారా నిధులు తీసుకొని ఇక్కడ మంచి మందులు తీసుకొని వచ్చి వైద్యాధికారులతో మాట్లాడి వాళ్ళందరినీ ఈరోజు మీ గ్రామానికి తీసుకొని వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు గ్రామంలో ఉండే ప్రతి రైతు వారి దగ్గర ఉన్నటువంటి ప్రతి పశువుని తీసుకొని వచ్చి తాత్కాలికంగా ఈరోజు పశువుకు ఏం బాగుంది, బాగా పాలు ఇచ్చింది అనుకోవచ్చు. కానీ ఆ పశువు లోపల ఈరోజు మనం బాగా మాట్లాడుతున్నాము. సడన్గా మనకి ఎందుకు వస్తుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఆ రోజు పరిగెత్తాము, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం మనం. కానీ అలా కాదు. మనిషి ఏ విధంగా మన శరీరాన్ని కాపాడుకుంటూ అప్పుడప్పుడు పరీక్షలు చేసుకుంటూ చేయించుకుంటూ ఆరోగ్యాన్ని చూసుకుంటాడో అదేవిధంగా మనకు జీవనాధారమైనటువంటి పశు సంపదను కూడా పరీక్షలు చేపిస్తూ వైద్యులు ఫ్రీ వైద్యం ఇదివరకు ఒక మరికి ఇప్పుడు నేను కూడా డబ్బులు ఇచ్చి వైద్యం చేయించిన రోజులు ఉన్నాయి. నేను ఒక పాడి ఇది పెట్టాను, ఫామ్ ఒకటి పెట్టాను, బలిల్ ఫామ్. డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకున్నాం. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. మంచి వైద్యాధికారులు ఉన్నారు, సపోర్ట్ చేసేటటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సే ముఖ్య ఉద్దేశంతో పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంది. ఇక్కడ స్థానికంగా మనకు అన్ని రకాల రైతాంగానికి ఉపయోగపడేటటువంటి ఏఎంసీ, ఆ ఏఎంసీని పాల్గొనేటువంటి మంచి యువకులు, ఉత్సాహవంతులు ఉన్నారు. మీరందరూ రైతాంగం అంతా దీన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా బలోపేతమై ఈ గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ ఇస్తున్నటువంటి అన్ని విషయాలు